హరారే వేదికగా జింబాబ్వేతో జరుగుతున్న రెండో టీ20లో భారత ఓపెనర్ అభిషేక్ శర్మ తన బ్యాటింగ్ తో అభిషేకం చేశాడు. 8 సిక్సర్లతో గ్రౌండ్ మొత్తం హోరెత్తించి ఆడుతున్న రెండో మ్యాచ్ లోనే తన మొదటి సెంచరీని చేయడం విశేషం. తొలి టీ20 మ్యాచ్ లో డక్అవుట్ అయినా రెండో మ్యాచ్ లో మాత్రం ఆకాశమే హద్దుగా చెలరేగి సెంచరీతో కథం తొక్కాడు. పవర్ ప్లే లో తడబడిన యంగ్ ప్లేయర్ ఆ తర్వాత ఆకాశమే హద్దుగా చెలరేగి 4 సిక్సర్ల వర్షంతో తన అంతర్జాతీయ కెరీర్ లో ఆడిన రెండో మ్యాచ్ లోనే సెంచరీ చేశాడు. ముఖ్యంగా జింబాబ్వే బౌలర్ మయర్స్ వేసిన 11వ ఓవర్లో బౌండరీల వర్షం కురిపించాడు. ఆ ఓవర్లో ఏకంగా 28 పరుగులు పిండుకున్నాడు. 3 4లు 2 సిక్సర్లతో శివాలెత్తాడు. దీంతో 33 బంతుల్లోనే హాఫ్ సెంచరీని పూర్తి చేసుకున్న అభిషేక్ శర్మ తన విధ్వంసాన్ని అలాగే కొనసాగించాడు. ఏకంగా 47 బంతుల్లో 7 4లు 8 సిక్సర్లతో 212.77 స్ట్రైక్ రేట్ తో 100 పరుగులను సునాయాసంగా బాధేశాడు. అతనికి తోడు మరో ఎండులో రుతురాజ్ గైక్వాడ్ కూడా హాఫ్ సెంచరీతో పరుగులతో దూసుకుపోయాడు. ఆరంభంలోనే కెప్టెన్ శుభమన్ గిల్ వికెట్ ను కోల్పోయిన టీమిండియా రెండో వికెట్ కి ఏకంగా 137 పరుగులు జోడించారు. జింబాబ్వేతో తొలి మ్యాచ్ ఓటమికి బదులు తీర్చుకునేలా కనిపిస్తున్నారు. బ్యాటింగ్ తో ఆకాశమే హద్దుగా చెలరేగిపోతూ టీమిండియా ఆటగాళ్లు గ్రౌండ్ మొత్తం హోరెత్తిస్తున్నారు. అయితే కరెక్టుగా 100 పరుగుల వద్ద భారీ షాట్ కు ప్రయత్నించి అభిషేక్ శర్మ పెవిలియన్ చేరాడు. అభిషేక్ శర్మ ఇన్నింగ్స్ చూశాక రోహిత్ శర్మ వారసుడు వచ్చేసినట్టేనే అనిపిస్తుంది. మరో ఎండులో రుతురాజ్ కూడా భారీ ఇన్నింగ్స్ తో దూసుకుపోయాడు. 47 బంతుల్లో 11 4లు 1 6 తో 77 పరుగుల నాట్అవుట్ గా నిలిచాడు. ఇక రింకు సింగ్ అయితే 22 బంతుల్లోనే 5 సిక్సర్లతో హోరెత్తించాడు. 48 పరుగుల నాట్అవుట్ గా నిలిచాడు. దీంతో టీమిండియా 20 ఓవర్లలో కేవలం 2 వికెట్లు మాత్రమే కోల్పోయి 234 పరుగులు చేసింది.